నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వెటరన్ యాక్ట్రెస్ విజయశాంతి కీలక రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా గుడ్ ఫ్రైడే వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ అంతంత మాత్రంగానే ఉండటంతో మౌత్ టాక్ ని నమ్ముకొని రిలీజ్ అవ్వగా హాలిడే రోజున రిలీజ్ అవ్వడంతో మాస్ సెంటర్స్ లో మంచి ఓపెనింగ్స్ ని సాధించింది ఈ సినిమా. క్లాస్ సెంటర్స్ లో ఓపెనింగ్స్ యావరేజ్ అనిపించే లెవెల్లో ఉండగా ఆన్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు షోకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకోగా ఆఫ్లైన్ లో కూడా కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ డే పూర్తి సమయానికి పర్వాలేదనిపించే విధంగా ఉండగా రీసెంట్ టైమ్ లో కళ్యాణ్ రామ్ నటించిన మూవీస్ లో బింబిసార తర్వాత మంచి ఓపెనింగ్స్ ని సాధించే దిశగా దూసుకుపోతూ ఉంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా. కానీ సినిమా అందుకున్న బిజినెస్ దృష్ట్యా ఇంకా బెటర్ కలెక్షన్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి. మార్నింగ్ మ్యాట్నీ షోల ట్రెండ్ ను బట్టి సినిమా 2 కోట్ల లోపు ఓపెనింగ్స్ ని సాధించవచ్చు అనుకున్న ఈవినింగ్ ఆ నైట్ షోలలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా ఆఫ్లైన్ లో కూడా టికెట్ సేల్స్ పరంగా ఇదే విధమైన ట్రెండ్ ను చూపించినట్లయితే 2 కోట్ల నుండి 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోయి కొన్ని చోట్ల హైట్స్ లాంటివి యాడ్ అయితే 2.5 కోట్ల వరకు షేర్ ఓపెనింగ్స్ ని సినిమా సాధించవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అన్ని కలుపుకొని సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల నుండి ఆ పైన షేర్ ను ఓవరాల్ గా సొంతం చేసుకునే అవకాశం ఉంది మొదటి రోజున. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా బెటర్ ఓపెనింగ్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొత్తం మీద ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోయి ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ను క్రాస్ చేస్తాయా లేక ఇదే విధమైన కలెక్షన్లను సాధిస్తాయో చూడాలి. ఫస్ట్ డే అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో సినిమా సాధించిన కలెక్షన్ వివరాలను తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.